ఇది సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద వాగు. ఒక్కసారి మనం చూడొచ్చు ఎంత భారీగా వరద ప్రవాహం కొనసాగుతుందో. గతంలో కూడా ఈ వాగులో ఒకసారి లారీ కొట్టుకుపోయిన ఘటన మనకు తెలిసిందే. ఎందుకంటే అప్పుడు హెలికాప్టర్ పెట్టి రెస్క్యూ చేసినప్పుడు కూడా అక్కడ నుంచి ఈ ప్రవాహానికి లారీ కొట్టుకుపోయింది. కొంచెం రిస్క్ చేసి నేను దాదాపుగా ఈ వాగు మధ్యలోకి వెళ్తున్నాను. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత భారీగా ప్రవాహం కొనసాగుతుందో. ఎందుకంటే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రధానంగా ఉత్తర తెలంగాణపై పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సిద్దిపేట జిల్లా బాగా ప్రభావితమైంది. దాదాపుగా ఇప్పుడు నేను ఉంది సిద్దిపేట జిల్లా నంగునూరు గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఇది మోయతుమ్మెద వాగు ప్రవాహం మీరు చూస్తున్నారు. 22 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. ఈ వర్షం ఎఫెక్ట్ ఒక్కసారిగా భారీగా చుట్టుపక్కల నుండి వాగులు వంకలు పొంగి ప్రవహించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రతి చోట కూడా ఊళ్ళలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు. అటువైపు చివరికి ఆ చివర కంప్లీట్ గా రోడ్ అంతా కూడా బ్లాక్ అయింది. అలాగే ఇటువైపు కూడా పూర్తిగా అంటే ఇక్కడ నుండి పరిసర ప్రాంతాల నుండి వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ప్రస్తుతానికి మోంతా తుఫాన్ అనేది అది తీవ్ర వాయుగుండంగా మారి అది ఇప్పుడు ఛత్తీస్గఢ్ వైపు వెళ్తుంది. ఛత్తీస్గఢ్ వైపు దీని ప్రభావం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లా సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు. ఒకసారి వరద ప్రవాహ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతాయి ఎంత తీవ్రంగా వరద కొనసాగుతుందో. చూడండి, ఇదంతా కూడా మళ్ళీ సింగరాయ వ్యాలీ నుంచి మిడ్ మేనర్ డ్యామ్ లో కలుస్తుంది. అటు నుంచి కరీంనగర్ డ్యామ్ లో కలిసి వరదంతా కూడా ఒకసారి చూడొచ్చు దృశ్యాలను కూడా. నేను ప్రస్తుతం సరిగ్గా నది మధ్యలో ఈ వాగు మధ్యలో ఉన్నాను. సరిగ్గా ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మధ్యలో ఉన్నాను. ఎంత తీవ్రంగా ప్రభావం చూడొచ్చు. చుట్టూ 4 వైపుల నుంచి కూడా ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు వంకలు అన్ని కూడా ఇటు నుంచి వచ్చి ఇందులో కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా తీవ్ర రూపం దాల్చి ఎంత బాగా ఈ వరద ప్రవాహం కొనసాగుతుందో మనకి ఈ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. సో మొత్తం మీద సిద్దిపేట జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కేవలం వాగులు వంకలు కాదు, పంట కూడా చాలా నష్టమైన పరిస్థితి కనబడుతుంది. రైతన్నులు కూడా చాలా దిగాలు చెందుతున్నారు. ఎందుకంటే చేతికి వచ్చిన వరి పంట కూడా పూర్తిగా నష్టమైన పరిస్థితి కనబడుతుంది. అలాగే దాంతో పాటు పత్తి కూడా చేన్లు పూర్తిగా పాడైపోయాయి, మిరప చేన్లు కూడా పాడైపోయాయి. వరి కళ్ళాలన్నీ కూడా కుప్పల్లో పూర్తిగా వరంతా ధాన్యం అంతా కొట్టుకుపోయిన పరిస్థితి. చాలా మంది రైతన్నులు కూడా కన్నీటి పెడుతున్న దృశ్యాలు మనకు చూడొచ్చు. ఒకసారి చూడండి వరద ప్రవాహం ఎంత భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. ఇదంతా కూడా మానేరు డ్యామ్ లో కలిసే వరద ప్రవాహం. దాదాపుగా ఇట్లాంటి చెక్ డ్యామ్లు ఈ ప్రాంతంలో దాదాపుగా 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కనపల్లి వాగంటారు, అటు నుంచి మళ్ళీ బస్వాపూర్ హన్మకొండ దారిలో ఉంటుంది, అటు నుంచి మానేరు డ్యామ్ లోకి వెళ్తుంది. వరుసగా ఈ డ్యామ్లన్నీ కూడా చెక్ డ్యామ్లన్నీ కూడా నిండి ఉధృతంగా ప్రవేశంతో ఈ ప్రాంతాల్లో రాకపోకలన్నీ కట్టాయి. సిద్దిపేట హనుమకొండ వెళ్లే దారి ఇది. ఈ దారిలోంచి కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా డైవర్షన్ చేస్తున్న పరిస్థితి. ఈ రకంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి దాదాపుగా ప్రతి చోట 22 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. నంగనూరు కావచ్చు, దుల్మిట కావచ్చు, చేరియాల కావచ్చు, అలాగే సిద్దిపేట ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదైన పరిస్థితి. అటువైపు చూసుకుంటే భీమదేవరపల్లిలో 41.5 సెంటీమీటర్లు, హనుమకొండ వరంగల్లో 41.5 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. పర్వతగిరి అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తీరం దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ ప్రధానంగా ఉత్తర తెలంగాణపై అయితే పడింది. దాని ప్రభావం ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అలాగే వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, అలాగే దక్షిణ తెలంగాణ సంబంధించి కొన్ని జిల్లాలకు కూడా దీని తీవ్ర ప్రభావం అనేది చూడొచ్చు. మనం ఒకసారి నేను మధ్యలో ఉన్నాను, ఈ మధ్యలో తీవ్ర దీని వరద ఏ రకంగా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. ఈ రకంగా ప్రస్తుతానికి ఇవాళ కూడా ఇంకొక 2 రోజుల పాటు ప్రస్తుతానికి అయితే కాస్త ఎండ వస్తుంది, వాన తెరిపించింది. కానీ మరొక 24 గంటల పాటు ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. దీని ప్రభావంతో ప్రస్తుతానికైతే మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కావచ్చు, అలాగే సిద్దిపేట, జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా చెప్తారు. ఇంకా 24 గంటల పాటు వర్ష ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. సో దీని ప్రభావంతో ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేశారు, అప్రమత్తంగా ఉంటున్నారు. ఇదిగో ఇలా వరద ప్రవాహాలు వెళ్తుంటే ఖచ్చితంగా ప్రయాణాలు మానుకోవాలి, ఎక్కడికక్కడ అవసరమైతే తప్ప వెళ్ళొద్దు, లేదా ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోమని చెప్తున్నారు. ఇటువైపు నుంచి వెళ్లే దారిది. సో ఈ రకంగా ప్రస్తుతానికి అయితే వరద ప్రవాహం తీవ్రంగా కొనసాగుతుంది. మరొక 24 గంటల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.